హైదరాబాద్లో వర్షాలపై అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. అందుకే ఈ రోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అధికారులను, మున్సిపల్ అధికారులను, పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో, చెట్లు కూలితే తొలగించడంలో, కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చు, ట్రాఫిక్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి ముందే ICCC నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 3 గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటికి మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మధ్య థండర్ బోల్ట్స్ కూడా ఎక్కువైనాయి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుపాటికి పశువులు మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు. కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్, అంటు రోగాలు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు, ఖమ్మం, భద్రాచలం, ITDA ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అంటువ్యాధులకు బారిన పడుతున్నారు. వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. IAS ఆఫీసర్లు ఎవరున్నా జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో ఆపే పర్యటనలకు, సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్ లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ పొద్దున్నే 7 o'clock లేసి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం ఎరువులు దొరకడం లేదని, తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎరువుల కోసం రైతులు ఎక్కడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి లేదని చెప్పారు. ఎరువుల స్టాక్పై ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో, పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు వెళ్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించాలి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర 2 పోలీసులను, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి.